మొన్ననే చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్. గోకులాలు స్థాపిస్తున్నారు ఇక్కడ పల్లెల్లో. చాలా మంచి ఆలోచన అన్నట్టుంది. ఈ గోకులాల ప్రారంభోత్సవం సందర్భంగా వెళ్ళినటువంటి పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ మరొకసారి తిరుమల తిరుపతి దేవస్థానం అంశం మీద ఘాటుగా స్పందించారు. ఏదైతే అందులో బాధ్యతారాహిత్యం ఉంది, ఖచ్చితంగా ఈవో అడిషనల్ ఈవో బాధ్యత వహించాలి, చైర్మన్ కూడా బాధ్యత వహించాలి, క్షమాపణ చెప్పాలి. ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న నేనే వెళ్ళి క్షమాపణ చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పరు అని నిలదీశారు. అదే సందర్భంలో అలాగని చెప్పి తనేమి కూటమికి వ్యతిరేకం కాదు, ప్లస్ కూటమికి సంబంధించిన ఆలోచనే ఒక వ్యవస్థని సక్రమంగా చేయటం అన్నటువంటిది సామాన్యుడికి దర్శనాలు అన్నటువంటి పాయింటే నా ఉద్దేశం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తా వచ్చారు. ఇంకొక వైపున వచ్చేటప్పటికి కుటుంబాలని పరామర్శించడం ఎందుకు చేయట్లేదు అన్నటువంటి పాయింట్ని రైట్ చేశారు. ఖచ్చితంగా బాధ్యత వహించాలి, ఈవో అడిషనల్ ఈవోదే ప్రధాన బాధ్యత అన్నటువంటి పాయింట్ నిన్న మాట్లాడారు. ఆ విషయం మీద ఆల్రెడీ చంద్రబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు బాబు గారిని అక్కడ ప్రెస్ అడిగినప్పుడు నేను తరోగా ఎంక్వైరీ చేశాను, డిఎస్పీను గోశాల ఇన్ఛార్జి బాధ్యత అని చెప్పేసి అందుకని వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు వేశానని చెప్పేసి చంద్రబాబు గారు కూడా పట్టేమీ వీడలేదు, వీళ్ళిద్దరి మీద యాక్షన్ ఏమీ లేదు. ఆంధ్రజ్యోతి రాసినట్టుగా ఆయన ఎదురుగుండానే టీటీడీ చైర్మన్ ఈవో వాదులాడుకున్నటువంటి సందర్భంలో వాళ్ళని మందలించారు, కానీ వేరే యాక్షన్ ఏమీ కూడా తీసుకోలేదు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రస్తావించలేదు.